అత్యవసర అంబులెన్స్ సేవలు అభినందనీయమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కొనియాడారు. సోమవారం గుంటూరులో ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ యూనియన్ ని కొత్తపేటలో ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ యూనియన్ సేవలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో కూడా నడవాలని సూచించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, సలాం, ఇతర యూనియన్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నజీర్ అహ్మద్ గారి నాయకత్వం, నజీర్ అహ్మద్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. మరి ఇప్పుడు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారిగా మహమ్మద్ నజీర్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్లు అయితే ఏమీ లేవు. మేమందరం ఒక సంఘటితంగా ఒక ఐక్యంగా మాకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకుందామని చెప్పని ఒక సేవా దృక్పథంతో పేషెంట్స్ కి ఏ ఇబ్బందులు కలగకుండా డ్రైవర్లు కూడా మేము మోటివేట్ చేసి వాళ్ళని ఒక మంచి ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళని కనుక ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకెళ్లాలని చెప్పని వాళ్ళు కూడా మేము ఒక అవగాహన కలిగించి ఆ విధంగా మేము డ్రైవర్లు కూడా పంపించడం అనేది జరుగుతుందండి. పేషెంట్ మాకు ఉన్నటువంటి పనులు కూడా పక్కన పెట్టుకొని పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా పనులు కూడా వదిలేసి ముందు వాళ్ళకి సేవ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మరి మాకు ఉన్నటువంటి ఏ యొక్క సమస్యలు అయితే ఉన్నాయో ఆ యొక్క సమస్యలు మేమందరం కలిసి అందరూ వేరు వేరే స్వభావాలతో ఉన్న వేరు వేరే అంటే ఇబ్బందులుగా ఫీల్ అయినా కానీ మేమందరం కలిసి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పరిష్కారం చేసుకోవటానికి మేము ఎక్కడికి వెళ్లకుండా మాలో మేమే పరిష్కారం చేసుకోవటానికి అని చెప్పని ఈ యొక్క యూనియన్ ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఒక పేషెంట్ కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే నిజంగా లేని వాళ్ళు అయితే మా యొక్క 30-50 మంది యూనియన్ లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యూనియన్ లో ఒక బండి రోజుకి ఒక బండి ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ సర్వీస్ కూడా లోకల్ వరకు మేము ఇస్తాం. తర్వాత ఇంకా ఏదైనా బయటకు వెళ్లాల్సి వస్తే కనుక ఆయిల్ వరకు తర్వాత డ్రైవర్ పేట వరకు ఛార్జ్ చేసి ఆ యొక్క బండిని అనేది పంపించడం జరుగుతుందండి. మరి పేషెంట్లకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా మేము ఒక రేట్లు అనేది ఫిక్స్ చేసుకుని ఆ రేట్ల ప్రకారం అంటే డిమాండ్ పరంగా ఏం లేదు. మాకు ఆల్రెడీ డిటిసి గారు కలెక్టర్ గారు కొన్ని రేట్లు అనేది నిర్ణయించారు. ఆ రేట్ల ప్రకారమే మేము వెళ్తాము. ఏది డిమాండ్ అనేది లేదు. అంతా సామరస్యంగానే వెళ్తాం. ఇది గుంటూరు అంబులెన్స్ ఓనర్స్ యూనియన్ అని చెప్పేసి ఇప్పటిదాకా గుంటూరులో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అంబులెన్స్లు డ్రైవింగ్ చేస్తున్నారు. పాత వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పటిదాకా కొత్తపేట ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ అని చెప్పేసి ఇప్పటిదాకా లేదు. కానీ ఇది యూనియన్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి. రేపొద్దున మనకి ఏదైనా ఇబ్బందులైనా ఏదైనా చేసినా ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న విషయాలకి స్టేషన్ దాకా వెళ్ళి స్టేషన్లో మాట అనిపించుకోవడం, మీకు యూనియన్ లేదా అని చెప్పేసి సీఏ గారు ఎస్ఐ గారు చెప్పడం, ఇలాగా ప్రతి విషయంలో జరుగుతుంది. చిన్న చిన్న వాటిలో గొడవలు పడటం ఇలా జరుగుతుంది. కానీ ఇలా గొడవలు పడకుండా అందరూ ఒక తాటి మీద ప్రతి ఒక్క సమస్యని పెద్దరికంగా ఉన్న ఒక 50 మంది ఓనర్స్ ఉన్నాము. ఆ ఓనర్స్ మొత్తం ఒక మాట మీద కూర్చొని మాట్లాడుకొని మాలో మేము ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ మేమే పరిష్కరించుకుంటాము. బయట వ్యక్తుల దగ్గరికి మేము వెళ్ళమని, ఒకవేళ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే మాకు అండగా మహమ్మద్ నజీర్ గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అన్న గారు మాకు అండగా నిలుస్తానన్నారు. అట్లాగే గుంటూరు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ గాదె వెంకటేశ్వరరావు గారు మాకు అండగా నిలుస్తానని మాకు మాట ఇచ్చారు. అట్లాగే వాళ్ళ మాట మీరు తీసేయకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకి మాట రానియకుండా ప్రతి పేషెంట్ కి చేయవలసినంత మంచి పని కానీ ఏదన్నా హెల్ప్ కానీ మేము మా ద్వారా మా యూనియన్ ద్వారా మేము చేస్తామని, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర యూనియన్ సభ్యులు ఉన్నారు ఆల్రెడీ పాత వాళ్ళు, వాళ్ళకు కూడా మేము అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఏ విషయం వచ్చినా మాలో మేము సర్ది తిప్పుకుంటామని, ఈ డ్రైవర్లు మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్క డ్రైవర్లు ఆటో వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆల్టింగ్లు వచ్చేవాళ్ళు కానీ పర్మనెంట్ డ్రైవర్స్ కానీ ఏదన్నా ఇబ్బంది జరిగితే మా యూనియన్ సభ్యులు ప్రతి నెల తీసే అమౌంట్ లో కానీ అవసరమైతే మేము యూనియన్ సభ్యులు తలా ఒక 1000-2000 వేసి
వాళ్ళకు ఒక 20,000 30,000 ఆర్థిక సాయం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా మేము అందరూ ఈ సభాముఖంగా మేము తెలియజేయడానికి గర్వపడుతున్నాము. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, డ్రైవర్లైనా ఓనర్లైనా కలిసికట్టుగా ఉండి ఇబ్బంది లేకుండా మేము జరగాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.